శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాది గ్రహాల యొక్క స్థితిగతులు మనుషులపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక పదవుల కోసమో లేకపోతే ఒక ఉత్తీర్ణత కోసం విద్యార్థులు, అలాగే ఉద్యోగంలో ఉన్నతి కోసం ఉద్యోగస్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా పదవుల్ని ఆశించడం అనేది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. ఇక ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని మనం పరిశీలన చేద్దాం ఈరోజు. రేవంత్ రెడ్డి గారు 1969 నవంబరు 8వ తారీఖున మహబూబ్ నగర్లో జన్మించడం జరిగింది. వారి లగ్నం వృషభ లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. వీరి జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చతుర్థ స్థానంలో కేతువు, యురేనస్ పంచమ స్థానంలో, గురుడు అష్టమ లాభాధిపతి, చంద్ర శుక్ర బుధ రవి కలిసి ఉండటం, ఇది ఒక విపరీత రాజయోగంగా చెప్పుకోవచ్చు. కుజుడు మకర స్థానంలో ఉండి ఉచ్చస్థితి పొందినప్పటికీ రాహువు దశమంలో కుంభరాశిలో ఉండి ఏకాదశ భావంలో శని వక్రగతి లాభంలో ఉండటం చేత వీరికి విపరీత రాజయోగము, అలాగే అనూహ్య పరిణామాలలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. ఇది ఒక రాజయోగంగా చెప్పుకోవచ్చు. శని యొక్క గోచారంలో కుంభంలో ఉండటం వల్ల అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరిగింది. ఇక 5/11/2025 నుంచి ఈ సంవత్సరం 2026 నవంబర్ లోపల అంతర్గత అంటే జరగబోయే వాటిలో కానీ కొన్ని సీట్లు రాకపోవడము, లేకపోతే కేంద్ర పరిపాలన వల్ల కొన్ని పరిస్థితుల్లో ఎన్డీఏకి తలొగ్గి రాజ్యపాలన సాగడం అనేది జరుగుతుంది. ప్రస్తుతము కేతు అంతర్దశ బుధ మహర్దశలో జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా ఈ కేతు అంతర్దశ తర్వాత శుక్రుడి యొక్క అంతరము 2029 వరకు కూడా ఉండటంచే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాల వల్ల పదవీ విరమణ చేయమని ఎక్కువగా ఒత్తిళ్లు రావటం, అలాగే ఇతరులు కోరడం కూడా జరిగేటటువంటి సూచన గోచరిస్తున్నది. కాబట్టి ముఖ్యంగా వీరు చిత్తా నక్షత్రం కాబట్టి కొన్ని అమ్మవారికి సంబంధించిన యజ్ఞయాగాది క్రతువులో, లేకపోతే రాష్ట్ర సుభిక్షం కోసం చేయవలసిన ప్రణాళికలు, లేకపోతే పరిపాలనా సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మార్పు చేర్పులు చేయటం వల్ల మనుగడని కొంత దాని యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరుగుతున్నది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.